ఆంధ్రప్రదేశ్ టెట్ 2022లో ఎస్&ఎస్ ప్రభంజనం సృష్టించి 1000కి పైగా ర్యాంకులు సాధించిన ఏకైక సంస్థ ఎస్&ఎస్ పబ్లికేషన్స్. వెల్కమ్ టు ఎస్&ఎస్ పబ్లికేషన్స్. సో మనం ఈ సెషన్లో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 28 సదస్సుకు సంబంధించిన అన్ని అంశాలను కూడా చూద్దాము. సో మనం ఈ పర్టికులర్ టాపిక్లో మనం కవర్ చేస్తున్న తీరు వచ్చేసి ఈ సమావేశంలో భాగంగా తీసుకున్న నిర్ణయాలు, ఏర్పాటు చేసిన నిధులు కావచ్చు, ఏర్పాటు చేసిన వ్యవస్థలు కావచ్చు. ఇది మొదట అంశం మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ఆ తర్వాత భారత్ ఇందులో చేరకపోవడానికి కారణాలు, ఇదొక కోణం చూస్తాం. ఇక మూడోది వచ్చేసి భారత్ పాత్ర వహించింది. సో ఈ COP28 సదస్సులో ద రోల్ ఆఫ్ ఇండియా అన్నమాట. సో ఈ మూడు అంశాలను కూడా చర్చిస్తూ ఈ సెషన్ని మనం కండక్ట్ చేద్దాం. సో ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనేది మనకు పర్యావరణ హితానికి సంబంధించింది, ఎన్వైర్మెంట్ ఫ్రెండ్లీ కోసం తీసుకొని వచ్చింది. మరి ఎప్పటి నుంచి ఎప్పటిదాకా జరిగింది అని అంటే మనకు 30th నవంబర్ నుంచి డిసెంబర్ 12th వరకు మనకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్లో ఇది జరిగింది. సో దీన్ని COP28, ఇంతకుముందు 27 సదస్సులు పూర్తయినాయి. ఇది మనకు 28వ సదస్సుగా చెప్పుకోవచ్చు. మరి సమావేశం సందర్భంగా మనకు కొత్తగా క్రియేట్ అయిన నిధులు, మొత్తం పర్యావరణం బాగుండాలి అంటే అగ్రదేశాలు కంట్రిబ్యూట్ చేయాలి. అండ్ ఆ దేశాలను పేద దేశాలకు పంచడం ద్వారా, ఆ దేశాల్లో పర్యావరణ హిత చర్యలు తీసుకోవడం ద్వారా మాత్రమే దీన్ని బాగు చేయగలుగుతాం. ఇందుకోసం మనం నిధులను ఏర్పాటు చేయాలి, ఇందుకోసం మనము వ్యవస్థలను ఏర్పాటు చేయాలి. ఆ దిశగానే సాగింది. లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ చాలా చాలా ఇంపార్టెంట్. మనకు నేరుగా అడుగుతారు, COP28 సదస్సు సందర్భంగా క్రింది వాటిలో ఏర్పడిన నిధి ఏది అంటాడు. లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్. సో తెలుగులో కూడా దీన్ని ఇదే విధంగా పేర్కొన్నారు. సో నష్టము, ఏమైనా డ్యామేజ్ అనుకోండి, నష్ట నివారణ నిధి. సో బట్ అలా కంటే లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ అని మాత్రమే గుర్తుపెట్టుకోండి. సో మరి దీన్ని ఎవరు నిర్వహిస్తారు? ఇది మొదటి క్వశ్చన్. COP28 సదస్సు సందర్భంగా మనకు ఏర్పాటు చేసిన లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ను నిర్వహించే బాధ్యత ఎవరికి అప్పగించారు అని అడుగుతారు. యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్న్మెంట్కి అప్పగించారు, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కి అప్పగించారు, అలా ఇస్తారు. మరి ఇది ప్రపంచ బ్యాంక్ హోస్ట్ చేస్తుంది. ఎంతకాలం పాటు అంటే 4 సంవత్సరాల పాటు. సో ఇట్లా ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. ఎందుకనంటే గతంలో మనకు వచ్చిన క్వశ్చన్స్ ఇలా ఒక స్టేట్మెంట్ తీసుకొని విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అని భిన్నమైన స్టేట్మెంట్స్ ఇస్తూ వెళ్ళారు. ఇట్ విల్ బి హోస్టెడ్ బై వరల్డ్ బ్యాంక్, ఇట్ విల్ బి హోస్టెడ్ బై యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్, ఇట్ ఈస్ ఫర్ 4 years, ఇట్ ఈస్ ఫర్ 5 years. ఆ విధంగా జస్ట్ ఒక చిన్న మార్పు అనేది చేసే అవకాశం ఉన్నది. మరి ప్యారిస్ పర్యావరణ ఒప్పందము, UNFCCC, రైట్, ఈ 2 ఒప్పందాలకు అలైన్ అవుతూ, సమీకృతమవుతూ, అనుసంధానమవుతూ ఈ ప్రపంచ బ్యాంక్ దీన్ని, అంటే మీనింగ్ ఏంటి, UNFCCతో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా ఈ ఫండును వినియోగిస్తుంది. ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్తో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా ఈ ఫండులోని నిధులను వెచ్చిస్తుంది. సో అది మనం అర్థం చేసుకోవాలి. మరి ఎవరికి ఎలిజిబిలిటీ, ఈ నిధిలో నుంచి డబ్బులు ఎవరు తీసుకోవచ్చు అంటే ఆల్ డెవలప్డ్ కంట్రీస్, అన్ని అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాలు. మరి ఎవరు చెప్తారు అభివృద్ధి చెందింది? ఇది యుఎన్ఓ, వరల్డ్ బ్యాంక్ క్రైటీరియా ఇచ్చినాయి అన్నమాట. అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాలు,
అండ్ చెందిన దేశాలు మళ్ళీ 2 గ్రూప్స్ ఆ విధంగా కూడా పేర్కొన్నది. అందులో మనకు డెవలపింగ్ కంట్రీస్ ఉంటాయి. మరి దీనికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? వాలంటరీ, స్వచ్ఛందంగా ఇవ్వాలి అగ్రదేశాలు అన్నమాట. స్పెసిఫిక్ పర్సెంటేజ్ earmarked ఫర్ లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్, చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ నిధిలో కొంత పర్సెంటేజ్ బాగా తక్కువగా అభివృద్ధి చెందిన దేశాలకు కేటాయించారు. వాళ్ళు ఖచ్చితంగా అవి ఇచ్చేస్తారు. ఎవరికి? లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ అండ్ స్మాల్ ఐలాండ్ డెవలపింగ్ స్టేట్స్, రైట్? అంటే బాగా తక్కువ అభివృద్ధి చెందిన దేశాలు, చిన్న చిన్న దీవి దేశాలు అన్నమాట, వాటికి కేటాయించారు. సో ఇక్కడ మనం అర్థం ఏం చేసుకోవాలి? లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ అగ్రదేశాలు వాటా స్వచ్ఛందంగా ఇస్తాయి, లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్కు అండ్ తక్కువ అభివృద్ధి చెందిన దీవి దేశాలకు కొంత శాతాన్ని కేటాయించారు, ఎంత శాతం అన్న చెప్పలేదు, అండ్ డెవలపింగ్ కంట్రీస్ కూడా ఇస్తారు. సో ఇది మనకు లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్. లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్కు సంబంధించి కింది వాన్లో సరైనదేది అని అడుగుతారు. అండ్ నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్, గ్లోబల్ స్టాక్ టేక్ నేరుగా అడుగుతారు. COP28 సదస్సులో భాగంగా గ్లోబల్ స్టాక్ టేక్ అన్న పదం ఒకటి వార్తల్లో నిలిచింది. అసలు గ్లోబల్ స్టాక్ టేక్ అంటే ఏంటి అని అడుగుతారు. సో ఇది ఒక విధానం అన్నమాట, దేశాలకు సంబంధించిన విధానం. ఏంటి అదంటే దే ఆర్ కలెక్టివ్లీ మేకింగ్ ప్రోగ్రెస్ టువర్డ్స్ మీటింగ్ ద గోల్స్ ఆఫ్ ప్యారిస్ అగ్రిమెంట్. సో ప్యారిస్ అగ్రిమెంట్కు అందులో తీసుకున్న నిర్ణయాలకు ఏ విధమైన పురోగమిస్తుంది, రైట్? ప్యారిస్ పర్యావరణ ఒప్పందాన్ని సాధించేందుకు పురోగతి ఎట్లా ఉంది అని చెప్పి ఆయా దేశాలకు సంబంధించిన డేటానే గ్లోబల్ స్టాక్ టేక్ అంటారనమాట. సో మనకు క్వశ్చన్, గ్లోబల్ స్టాక్ టేక్లో ప్రామాణికంగా ఏ ఒప్పందాన్ని స్వీకరించారు అంటారు? ప్యారిస్ అగ్రిమెంట్. గ్లోబల్ స్టాక్ టేక్లో ఏమి గణిస్తారు అంటే ప్యారిస్ పర్యావరణ ఒప్పందంలో భాగంగా ఆ పురోగమనాన్ని, ఆ నిర్ణయాల అమలు పురోగమనాన్ని పరిశీలిస్తారు. మరి అసలు ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్లో మనకు ఏం చెప్పారంటే కంట్రీస్ వుడ్ అసెస్ దేర్ ప్రోగ్రెస్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ 2023 అండ్ దెన్ ఎవ్రీ 5 years. సో పర్యావరణ ఒప్పందం, ప్యారిస్ పర్యావరణ ఒప్పందంలో తీసుకున్న నిర్ణయం ఏంటంటే దేశాలు కార్బన్ ఉద్గారాల ఎంత రిలీజ్ చేస్తున్నామని మొదటిసారిగా 2023లో మేము లెక్క పెడతాము. అంటే 2015లో ఎంత ఉన్నది, 2023లో ఎంత ఉన్నది, ఆ తర్వాత ప్రతి 5 సంవత్సరాలకు లెక్క కడతాం అన్నమాట. అంటే ఇంకా 2028లో లెక్క కడతారు. ఈ లెక్క కట్టడం అనే పద్ధతి వ్యవస్థలను ఎవరు ఎంత డెవలప్ చేసుకున్నారు అన్నదే గ్లోబల్ స్టాక్ టేక్. సో నేను మీకు ఇంకా రైట్ ఒక 2-3 వర్డ్స్లో చెప్పేస్తాను. 2015లో ఏమనుకున్నానంటే 2023లో ఆ తర్వాత 5 సంవత్సరాలకి లెక్క కడదాం, మన ఉద్గారాలు ఎంత ఉన్నాయో లెక్క కడదాం, రైట్? అండ్ ఆ లెక్క కట్టడానికి మనకు పరికరాలు కావాలి కదా, ఆ పరికరాలను, ఆ వ్యవస్థలను ఏ విధంగా డెవలప్ చేసుకున్నాము అని చెప్పడాన్నే గ్లోబల్ స్టాక్ టేక్ అని అన్నారనమాట, రైట్? సో గ్లోబల్ స్టాక్ టేక్. సో చాలామంది ఇప్పుడు తీసుకునే నిర్ణయం ఏంటి అని అంటే 2023లో ఎంత రిలీజ్ చేస్తే డేటా రిలీజ్ చేయాలి, ప్రతి 5 yearsకు, మళ్ళీ 28లో రిలీజ్ చేయాలి, మళ్ళీ 33లో రిలీజ్ చేయాల్సి ఉంటుంది, రైట్? మరి ఇంకా ఏం నిర్ణయం తీసుకున్నారు అని అంటే there is a need to cut 43% of GHG emissions by 2030. సో హరిత వాయు ఉద్గారాలు, సో హరిత వాయు ఉద్గారాలు మనం 2030 నాటికి ఇంకా ఎంత తగ్గించాలంట? 43%. నంబర్స్ ఇంపార్టెంట్ మనకు, ఓకే? మరి ఏ స్థాయితో పోలిస్తే అంటే 2019 స్థాయితో పోలిస్తే. అండ్ రైట్, ఏవైనా దేశాలు ఆఫ్ ట్రాక్లో ఉంటే అవి కూడా ట్రాక్లోకి వచ్చేసేయాలి. సో ఇంకా మీకు సింప్లిఫై చేసి చెప్తాను. 100 యూనిట్ల కార్బన్ ఉద్గారాలు రిలీజ్ చేస్తూ ఉన్నాం. ఎంతకు రావాలి? 57కు రావాలి. ఈ 100 అనేది ఏ సంవత్సరంలో ఉంది? 2019లో ఉంది. మనం 2024లో ఉన్నాం. 2024లో ప్రాబబ్లీ 120, 130 ఉండొచ్చు. మనం 100 యూనిట్లు ఇక్కడ 120 యూనిట్లు అయింది. దీనిలో 43% కాదు, ఈ 2019 దాంట్లో 43% తగ్గించాలి మనం, రైట్? ఆ విధంగా అర్థం చేసుకోవాలి. 2019 నాటి స్థాయిలో మనము కార్బన్ ఉద్గారాలను 43% మేర తగ్గించాలి. ఈ క్వశ్చన్స్ మనకు
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ టు అని డంప్ చేస్తాడు. సో మనం లేదంటే నేరుగా సింగిల్ లైన్ క్వశ్చన్, ఏ సంవత్సరం ప్రామాణికంగా 43% తగ్గించాలి అని COP28 సదస్సులో నిర్ణయించారు అంటాడు. 2015 స్థాయి, 2005 స్థాయి ఇట్లా ఇస్తాడు. 2019 స్థాయికి తగ్గించాలి అని చెప్పి, రైట్. మరి ఇది సాధించాలి, అన్ని దేశాలు కలిసి సాధించాలంటే ఏం చేయాలా, రైట్. సో ఇక్కడ మీరు 8 పాయింట్స్ చెప్తాను, 8 పాయింట్స్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఒక్కసారి క్లాస్ వింటే మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో ఆ టెక్నిక్ కూడా నేను మీకు చెప్తాను, రైట్. ఓకే, సో కార్బన ఉద్గారాలను 2019 నుంచి స్థాయి నుంచి 43% తగ్గించాలి అంటే 8 స్టెప్స్. సో కార్బన ఉద్గారాలు తగ్గించాలి. మామూలుగా ఆలోచించండి, మనము ఈ బొగ్గును మండించడం తగ్గించాలి, ఇదైతే కంపల్సరీగా ఉంటుంది. 8 స్టెప్స్ని సూచించింది. ఈ 8 స్టెప్స్లలో ఉన్నదేది లేనిదేంది అని అడుగుతాడు. సో మనం ఏం మామూలుగా ఆలోచించండి, బొగ్గును మండించడం తగ్గిస్తే ఆటోమేటిక్గా తగ్గిపోతాయి, ఒక పాయింట్ ఉంటుంది కంపల్సరీగా. 2 సౌరశక్తి ఇలాంటివన్నీ అంటే నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్, శిలాజేతర ఇంధనాలను వినియోగిస్తే తగ్గిపోతుంది, కాబట్టి ఆ పాయింట్ ఖచ్చితంగా ఉంటుంది. చెట్లు పెంచితే తగ్గిపోతాయి, ఆ పాయింట్ ఖచ్చితంగా ఉంటుంది. సో ఇలా మనకు తెలిసినవే కంపల్సరీ ఇందులో పాయింట్స్ ఉంటాయి, కొత్తవి ఏమీ ఉండవు. అయితే ఈ 8 గుర్తుపెట్టుకోవాలన్నా అంటే 100% ప్రతి ఆస్పిరెంట్ గుర్తుపెట్టుకోవాలి. సో గ్లోబల్ స్టాక్ టేక్లో భాగంగా ఎంపిక చేసిన 8 లక్ష్యాల్లో ఉన్న లక్ష్యం ఏది, లేని లక్ష్యం ఏది అని అడుగుతాడు. లేదా మనం క్లాస్ చూస్తున్న ప్రతి ఒక్కరు గ్రూప్ 1 ప్రిమ్స్ క్లియర్ చేస్తారు. మెయిన్స్లో మీకు గ్లోబల్ స్టాక్ టేక్లో భాగంగా తీసుకున్న 8 నిర్ణయాలను తెలియచేయండి లేదా విశ్లేషించండి అని చెప్పి కూడా అడిగే అవకాశం ఉంది. కాబట్టి 8 గుర్తుపెట్టుకోవాలి. మీరు నేను చెప్పిన పద్ధతిలో మనకు తెలిసినవే ఉంటాయి, ఆర్గనైజ్డ్గా ఉంటాయి అంతే, రైట్. సో మరి 1.5 డిగ్రీ సెంటిగ్రేడ్కు తగ్గించాలి. ఆ 8 స్టెప్స్ ఏంటి అని అంటే, ట్రిప్లింగ్ రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ బై 2030 చెప్పినాను కదా. రెన్యూబుల్ ఎనర్జీ పునరుత్పాదక శక్తి, అది సౌరశక్తి కావచ్చు లేదనంటే మనకు పవన శక్తి కావచ్చు, 3 చేయాలా. ఇది 3 చేస్తే బొగ్గును మండించడం 3 తగ్గిపోతుంది, సేమ్ నేను చెప్పింది. అయితే మనకేమని అడుగుతాడు, గ్లోబల్ స్టాక్ టేక్లో భాగంగా 8 లక్ష్యాల్లో అంటున్న 8 టార్గెట్స్లో మనకు పునరుత్పాదక శక్తి ఎన్ని రెట్లు పెంచాలి 2030 నాటికి అని అడుగుతాడు. 3 రెట్లు, 4 రెట్లు, 5 రెట్లు, 6 రెట్లు, 3 రెట్లు అనేది ఆన్సర్ అన్నమాట, రైట్. మరి కనీసం ఎంతకి వెళ్ళాలి, 11,000 గిగావాట్స్ 11,000 గిగావాట్స్కి వెళ్ళాలి. 3 రెట్లు పెరిగి 11,000 గిగావాట్స్కి వెళ్ళాలి, రైట్. అండ్ దెన్ collectively double the global energy efficiency improvements from around 2% to 4% every year until 2030. లక్ష్యాల్లో 1వ లక్ష్యంలో 2వ భాగం ఇది. అన్ని దేశాలు కలిసికట్టుగా ప్రపంచవ్యాప్తంగా శక్తి ఉత్పాదకత అనే రంగాన్ని మనం సమర్థంగా తయారు చేయాలి. సో ఎంత సమర్థంగా, ప్రతి సంవత్సరం 2 నుంచి 4% వరకు 2030 వరకు చేసుకుంటూ వెళ్ళాలి. విద్యుత్ ఉత్పాదకతను సమర్థంగా చేయడం అంటే ఏంటి, మ్యాక్సిమంగా పునరుత్పాదక శక్తిని వినియోగించుకోవడం, ఉత్పత్తి అయిన ప్రతి విద్యుత్ యూనిట్ను వినియోగించుకోవడం. సో అది దాని మీనింగ్ అన్నమాట. 1వది ఏమైనా కష్టమా, సింపుల్గా గుర్తుపెట్టుకోండి. 1వ లక్ష్యం ఏంది, పునరుత్పాదక శక్తిని 3 చేయడం. సో మనం పొద్దున్న లేయంగానే సూర్య నమస్కారాలు చేయాలి అంటారు, లేదా సూర్యుని చూడాలి అంటారు. పొద్దున్న మార్నింగ్ వాకింగ్ వెళ్తారు, మార్నింగ్ సూర్యుడి నుంచి వచ్చే కిరణాల్లో మనకు మంచి శక్తిని ఇస్తుంది, ఊపునిస్తుంది. కాబట్టే ఆ శక్తిని 3 చేయాలి, అట్లా గుర్తుపెట్టుకోండి. మొదలు సూర్యుడితోటి అనుసంధానం చేస్తున్నాం మనం, రైట్. నెక్స్ట్ ఆల్రెడీ చెప్పిన ఫేజ్ డౌన్ ఆఫ్ అన్అబేటెడ్ కోల్ పవర్. సో మనకు బొగ్గు ద్వారా తయారు చేసే విద్యుత్ ఉత్పత్తిని పక్కన పడేయండి, అక్కర్లేదు మనకు అది, ఓకే. బొగ్గు ఉత్పత్తి అనేది మనకు అక్కర్లేదు, కోల్ పవర్ మనకు వద్దు. సో మీరు ఏం చేయండి, మార్నింగ్ వాక్ వెళ్తుంటే సూర్యుడు 3 రెట్లు చేయాలా, దారిలో వెళ్తుంటే బొగ్గు కనిపించింది, ఇంత బొగ్గుది తీసి పక్కన పడేయండి, ఆ బొగ్గు వద్దు మనకు, కోల్ వద్దు మనకు. కోల్ అనేది దాన్ని మండించడం వల్ల పర్యావరణం హాని జరుగుతుంది. 2వది అయిపోయిందా మీ మార్నింగ్ వాకింగ్లో సూర్యుడు, 2 పాయింట్స్ గుర్తున్నాయి. 3వ పాయింట్, యాక్సిలరేటింగ్ ఎఫర్ట్స్ గ్లోబలీ టువర్డ్స్ నెట్ జీరో అరౌండ్ మిడ్ సెంచరీ. అంటే ఈ శతాబ్దం నాటికి, మధ్య నాటికి 2050 కదా, మధ్య అంటే 2050 నాటికి. సో అప్పటి వరకు మనకు
శూన్య ఉద్గారాలు సాధించడం అన్నది ప్రపంచవ్యాప్తంగా సిద్ధం కావాలి. సో ఏ విధంగా గుర్తుపెట్టుకుంటారు? మీరు వాకింగ్ చేస్తుంటారు, సూర్యుడు బొగ్గు తీసి పక్కన పడేశారు, మీ ఫ్రెండ్ కలిశాడు, ఎప్పటిదాకా నువ్వు ఈ వాకింగ్ చేస్తావు ఇట్లా అనంటే, నేను ఈ శతాబ్దం మధ్య దాకా చేస్తా, 2050 దాకా వాకింగ్ చేస్తానే ఉంటా. ఎందుకు? బండి కొనుక్కోవచ్చు అంటే కొనుక్కోను, నెట్ జీరో సాధించాలి, నెట్ జీరో శూన్య ఉద్గారాలు సాధించాలి. నేను బండి కొనుక్కుంటే పెట్రోల్ ఖర్చు అయితే పెట్రోల్ వల్ల పెట్రోల్ మండి పర్యావరణ హాని జరుగుతుంది, లేదే లేదు. ఓకే, నేను నెట్ జీరో సాధిస్తాను, నెట్ జీరో సాధించే వరకు నేను నడుస్తాను. ఎప్పుడు సాధిస్తావు? 2050 నాటికి. ఎందుకది? మిడ్ సెంచరీ. రైట్, 3 పాయింట్స్ గుర్తున్నాయి మనకు. సూర్యుడిని చూస్తూ ఉన్నాం. ఇలా ఇట్లాంటి పాయింట్స్ నేర్చుకోవాల్సినప్పుడు సింపుల్ స్టోరీలు అనుకుంటూ మనం మన ఫ్రెండ్స్ని ఇన్వాల్వ్ చేసుకుంటూ వెళ్తే అద్భుతంగా గుర్తుంటుంది. ఇంత డేటా మనం ఈ విధంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఏమని చెప్తున్నాను? సూర్యుడు 3 రెట్లు చేయాలా? సూర్యుడు 3 రెట్లు, మధ్యలో బొగ్గు కనిపించింది తీసి పక్కన పడే, బొగ్గును చూడకూడదు, బొగ్గు మంచిది కాదు. మా ఫ్రెండ్ కలిశాడు, 2050 నాటికి నేను రైట్ ఇదే విధంగా చేస్తాను, రైట్ వాకింగే చేస్తాను, నెట్ జీరో ఎమిషన్స్ సాధించదా. నెక్స్ట్, యాక్సిలరేటింగ్ జీరో అండ్ లో ఎమిషన్స్ టెక్నాలజీస్, న్యూక్లియర్, CCS, హైడ్రోజన్. అప్పుడు ఫ్రెండ్ అన్నాడు, మరి నీ కాళ్ళు నొయ్యవా ఇంతగా నడుస్తూ ఉంటే అని చెప్తున్నారు. మనకు తక్కువ ఉద్గారం చేసే బైక్స్ అయితే కొంటా. తక్కువ ఉద్గారం ఎలక్ట్రిక్ బ్యాటరీలు కావచ్చు, న్యూక్లియర్ కావచ్చు, హైడ్రోజన్ కావచ్చు, ఇలాంటివి. ఓకే, ఇలాంటివి అయితే నేను తీసుకుంటాను. రైట్, మామూలు పెట్రోల్ డీజిల్ అయితే తీసుకోను. పెట్రోల్ డీజిల్ ఎందుకంటే అవి కార్బన్ ఉద్గారాలను పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తాయి. సో ఇది 4 అయిపోయింది. అండ్ నెక్స్ట్, ట్రాన్సిషనింగ్ అవే ఫ్రమ్ ఫాసిల్ ఫ్యూయల్స్ ఇన్ ఎనర్జీ సిస్టమ్స్ ఇన్ జస్ట్ ఆర్డర్లీ అండ్ ఈక్విటబుల్ మేనర్ సో యాజ్ టు అచీవ్ నెట్ జీరో బై 2050. సేమ్ అదే పాయింట్ మళ్ళీ రిప్లికేట్ చేశారు. సో మనం ఇప్పుడు శిలాజ ఇంధనాలను మండిస్తున్నాం కదా, వాటిని మెల్లిగా పరివర్తనం చెందించాలి, మార్పును చెందించాలి. ఏ దిశగా? ప్రపంచవ్యాప్తంగా అన్ని విద్యుత్ వ్యవస్థల్లో, అన్ని శక్తి వ్యవస్థలు, విద్యుత్తు కావచ్చు, ఇంకే శక్తి ఉత్పత్తి చేసినా ఫాసిల్ ఫ్యూయల్స్ని మనం వినియోగించరాదు. సో మరి మీ ఫ్రెండ్ అడిగారు, మీతో పాటు నడుచుకుంటూ ఇంకా ఏం చేయొచ్చు? నీ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది, ఇంకా మనం ఏం చేయొచ్చు? ఓకే, చెప్పు, 10 మందికి చెప్పు. ఫాసిల్ ఫ్యూయల్స్ ద్వారా వచ్చే ఏ శక్తిని వినియోగించకూడదు మనం. పెట్రోల్ కావచ్చు, విద్యుత్ కావచ్చు, అవి కాకుండా వేరే వెళ్దాం. 2050 వరకు మనము శూన్య ఉద్గారాలు సాధించాలి. సో 5 పాయింట్స్ జస్ట్ వాకింగ్లో మనం నేర్చేసుకున్నాము. ఇంకొకసారి వినండి, మీకు గుర్తుండిపోతాయి. నెక్స్ట్, రెడ్యూసింగ్ నాన్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్, మీథేన్ ఎమిషన్స్ గ్లోబల్ బై 2030. అయితే మనకు పూర్తిగా హరితవాయు ఉద్గారాలు మాత్రమే కాదు, కార్బన్ డైఆక్సైడ్, మీథేన్ ఇవి కూడా తగ్గించాలి. రైట్, సో ఇట్లా అక్కడ వెళ్తూ ఉంటే ఎవరు మీ వాకింగ్ వెళ్తుంటే పంటను తగలబెడుతున్నాడు, పంటను తగలబెట్టడం వల్ల ఇవి రిలీజ్ అవుతాయి. చెప్పాలి, తగలబెట్టద్దు బాబు పంటని, శాస్త్రీయంగా దాన్ని డిస్మాంటిల్ చేయి. ప్రభుత్వం అనేక పథకాలను తీసుకొని వచ్చింది, వాటిని ఉపయోగించి లేకపోతే GHMCకి అప్పగించు, రీసైక్లింగ్ ఏదో ఒకటి చేస్తారు అని గైడ్ చేస్తారు. నెక్స్ట్, ఎమిషన్స్ రిడక్షన్ ఫ్రమ్ రోడ్ ట్రాన్స్పోర్ట్. రైట్, అక్కడ అందరు బండి మీద వెళ్తూ ఉన్నారు, చెప్తున్నారు ఎక్కువగా కాదు, మీరు రోడ్ ట్రాన్స్పోర్ట్ వల్ల ఎమిషన్స్ బాగా ఎక్కువ వస్తాయి, తగ్గించండి, ట్రాఫిక్ జామ్లు. మరి అసలు నేను బండి మీద పోకూడదు అంటే ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కో, ఆల్టర్నేట్ ఎనర్జీ. లేదు నడవగలిగే దూరం ఉంటే నడు, లేదా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజింగ్, మెట్రో రైలు ఉంది, లేదంటే బస్సు, ఆ విధంగా చెప్పొచ్చు. నెక్స్ట్, ఫేజింగ్ అవుట్ ఇన్ఎఫిషియెంట్ ఫాసిల్ ఫ్యూయల్ సబ్సిడీస్. రైట్, అంటే శిలాజ ఇంధనాలను వాళ్ళకు సబ్సిడీ రూపంలో ఇస్తే సబ్సిడీ అనేది ఇవ్వకూడదు. అంటే పెట్రోల్కు డీజిల్కు సబ్సిడీ ఇస్తుంది అనుకోండి, సబ్సిడీ ఇవ్వకూడదు. సబ్సిడీ ఇవ్వకపోతే ఏమవుతుంది? ధర పెరుగుతుంది. ధర పెరిగితే వినియోగం తగ్గుతుంది, పర్యావరణం బాగుపడుతుంది. సో ఈ విధంగా మార్నింగ్ వాక్ వెళ్తున్నారు, సూర్యుని చూశారు, 3 రెట్లు. 2వ పాయింట్ ఏంది? బొగ్గు కనపడితే తీసి పక్కన పడేశారు. మీ ఫ్రెండ్ అడిగాడు, ఎంతవరకు అట్లా వెళ్తామంటే 2050 వరకు నేను ఇదే విధంగా వెళ్తానని చెప్పినారు. మీరు కాన్సెప్ట్ నచ్చింది, మీతో పాటు వచ్చినాడు. సో మరి కాళ్ళు వస్తాయి కదా అంటే న్యూక్లియరో బ్యాటరీదో ఏదో ఒకటి అని చెప్పినాడు. అండ్ ఈ అక్కడ వాళ్ళు వేరేవి ఉద్దేశిస్తే ఇది వద్దు, నెట్ జీరో సాధించారంటే దీని నుంచి దూరం వెళ్ళాలి అని చెప్తా ఉన్నారు మీరు. అండ్ కార్బన్ ఎమిషన్స్ ఇతర తగ్గించాలి, రోడ్ జామ్ అయింది కాబట్టి చెప్పారు, రోడ్ ట్రాన్స్పోర్ట్ నుంచి తగ్గించాలి, అండ్ ఇన్ఎఫిషియెంట్ ఫాసిల్స్ ఎలిమినేట్ చేయాలి. ఈ 8 పాయింట్స్ నుంచి కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది, అందుకే స్ట్రెస్ చేసినాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు గ్లోబల్ కూలింగ్ ప్లడ్జ్. ఓకే, సో ప్రపంచవ్యాప్తంగా శీతలంగా మార్చాలి. భూతాపం పెరిగింది, వేడి పెరిగింది, దీన్ని తగ్గించాలి.
మరి దీనికి ఒక ప్లెడ్జ్, ఒక ప్రమాణం స్వీకరించినారు. ఎన్ని దేశాలు సిగ్నేచర్ చేసినాయని అడుగుతాడు. 66 నేషనల్ సిగ్నేటరీస్ కమిటెడ్. 68% రిడక్షన్ ఇన్ కూలింగ్ రిలేటెడ్ ఎమిషన్స్ బై 2050. సో మనకు నేరుగా అడుగుతాడు గ్లోబల్ కూలింగ్ ప్లెడ్జ్లో ఎన్ని దేశాలు సంతకం చేశాయి. 66 దేశాలు సంతకం చేశాయి. ఏమి అవి చెప్పినాయి? 68% రిడక్షన్ ఇన్ కూలింగ్ రిలేటెడ్ ఎమిషన్స్ బై 2050. సో ఏ ఉద్గారాల వల్ల అయితే భూతాపం పెరుగుతుందో ఆ ఉద్గారాలను 68% మేర తగ్గిస్తాం మేము. చూడండి 66, 68. శీతలం అనగానే మనకు 2 నంబర్లు గుర్తు రావాలి. 66, 68. 66 దేశాలు సంతకం చేసినాయి. 68% భూమిని చల్లబరుస్తాము అని చెప్పినాయి. మామూలుగా అయితే 30-40 యూనిట్లు ఉండాలి. 30-40 యూనిట్లు బాగా పెరిగింది. ఆ పెరిగిన దాంట్లో 68% తగ్గిస్తామని అంటున్నాయి. సో ఏం చేయొచ్చు? మీ ఫ్రిడ్జ్లో చల్లగా ఉంటుంది. 66 గిన్నెలు ఉన్నాయి, అందుకని 68% మేర మీరు దాని టెంపరేచర్ తగ్గించారు అన్నీ చెడిపోకుండా ఉండడానికి. అట్లా ఏదో ఒకటి లింక్ చేసుకొని గుర్తుపెట్టుకోండి. రైట్. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసిన ప్రతి పాయింట్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ క్లైమేట్ ఫైనాన్స్. సో పర్యావరణం మెరుగుపడడం కోసం ఆర్థిక వనరులకు సంబంధించిన డెవలప్మెంట్స్ అనేవి మనకు ఇందులో ఏమేమి అయినాయి. UNCTAD, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. ఈ ఆర్గనైజేషన్ మనకు జెనీవా కేంద్రంగా పనిచేస్తుంది. ఇదేం చెప్తుంది అంటే డెవలప్డ్ నేషన్స్, బాగా అభివృద్ధి చెందిన దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాలకు $500 బిలియన్ ఇవ్వాలి. రైట్. ఎందుకు ఇవ్వాలి? వానికి ఏం అవసరం అని అంటే పర్యావరణం డ్యామేజ్ చేసింది వాడే. ఇప్పుడు మనం అనుకోవచ్చు అమెరికా వాడి దగ్గర పర్యావరణం డ్యామేజ్ అయితే నాకేంటి అని. పర్యావరణం ఎవరి సొంతం కాదు, ఏ ఒక్క దేశానికి కాదు, ఏ ఒక్క మనిషిది కాదు, ఏ వ్యవస్థది కాదు. మనం పర్యావరణ ధ్వంసం చేస్తున్నామనంటే భూమి మొత్తం ఆ ప్రభావం పడుతుంది. అక్కడ మంచు కరిగితే వేగంగా ఆ మంచు నీరుగా మారి సముద్ర స్థాయి పెరిగితే ఇక్కడ కూడా అది ప్రమాదమే. సో భూమి అంతా కనెక్టివిటీ ఉన్నది మనకు. కాబట్టి మరి ఈ విధంగా ఈ అభివృద్ధి చెందిన దేశాలు డ్యామేజ్ చేస్తున్నాయి కాబట్టి అభివృద్ధి చెందుతున్న దేశాలకు డబ్బులు ఇవ్వాలి. ఎంత డబ్బులు ఇవ్వాలని చెప్తుంది మనకు UNCTAD? $500 బిలియన్ ఇవ్వాలని చెప్తాను. సో నేరుగా అడుగుతాడు UNCTAD ప్రకారము అభివృద్ధి చెందిన దేశాలు చెందుతూ ఉన్న దేశాలకు ఎంత రుణపడి ఉన్నాయి అని. $500 బిలియన్. నంబర్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. 66, 68 ట్రిపుల్. రైట్. 2050 నాటికి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అనమాట. డంప్ చేస్తాడు మనకి ఇన్ఫర్మేషన్ ఇందులో నుంచి. రైట్. అండ్ ఎప్పటికెళ్ళి ఇవ్వాలి? 2025. ఇది ఏ ఒప్పందం? న్యూ కలెక్టివ్ క్వాంటిఫైడ్ గోల్. అంటే నూతన సంయుక్త గణించిన లక్ష్యము. గణించారు, ఈ లక్ష్యాన్ని గణించారు. $500 బిలియన్ అని ఏది నోటి మాటగా ఏదో వచ్చినట్టుగా చెప్పాలా, లెక్క పెట్టారు. ఇంత డ్యామేజ్ అయింది కాబట్టి ఇంత ఇవ్వాలి. నూతనంగా దీన్ని లెక్కించారు కాబట్టి న్యూ కలెక్టివ్ క్వాంటిఫైడ్ గోల్ అన్నారు. నేరుగా అడుగుతారు న్యూ కలెక్టివ్ క్వాంటిఫైడ్ గోల్ ఎంత అని. $500 బిలియన్. ఎవరు చెప్పారు? UNCTAD. ఎవరెవరికి ఇవ్వాలి? అభివృద్ధి చెందిన దేశాలు చెందుతూ ఉన్న దేశాలకు ఇవ్వాలి. ఓకే. సో క్లైమేట్ ఫైనాన్స్ ఇది ఎక్కడ కన్ఫర్మ్ చేశారంటే ప్యారిస్ అగ్రిమెంట్లో కన్ఫర్మ్ చేశారు. సో అయితే $500 బిలియన్ వాళ్ళు ఇవ్వాలి. వాళ్ళకు కూడా ఆర్థిక భారమే కదా, ఒక్కసారిగా కాకుండా ఇన్స్టాల్మెంట్స్. ఇక ఇన్స్టాల్మెంట్స్ అంటే మనకు తెలిసిందే కదా. సో $100 బిలియన్ స్టార్టింగ్ సంవత్సరానికి చేసి అండ్ ఇందులోంచి $100 బిలియన్ సంవత్సరంగా, $250 బిలియన్ ఫర్ మిటిగేషన్. రైట్. $100 బిలియన్ ఏమో సంవత్సరంలో కొంత కొంత తెచ్చుకుంటూ వెళ్ళాలి, ఒక నెల కొంత అట్లా. $200 బిలియన్ ఏమో ఫర్ మిటిగేషన్ అంటే పర్యావరణ నష్టాన్ని తగ్గించడానికి. మరొక $100 బిలియన్ అడాప్టేషన్. అడాప్టేషన్ అంటే కొత్త వ్యవస్థలు అడాప్ట్ చేసుకోవాలి. చెప్పినాను కదా, ఫాజిల్ ఫ్యూయల్స్ తీసేసి సౌరశక్తికి రావాలి. అలా అడాప్ట్ చేసుకోవడం కోసం మేము మారుతాం సార్ అంటే మనకి డబ్బులు ఇచ్చేయాలి. అండ్ $150 బిలియన్ ఫర్ లాస్ అండ్ డ్యామేజ్. ఓకే. ఇప్పుడు మనం లాస్ అండ్ డ్యామేజ్ అనుకున్నాం కదా, దానికి కూడా వెళ్తుంది అనమాట. ఒక $150 బిలియన్. మొత్తం 500 అవుతుంది మనకి. ఓకే. సో 250, 150, 400, 500, 600. ఇదేమో ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ ఒప్పుకున్న ఎక్స్ట్రా $100 బిలియన్. మిగతావి ఇది బ్రేకప్ అన్నమాట. రైట్. కరెంట్ $100 బిలియన్ గోల్ అన్మెట్ డెవలపింగ్ కంట్రీస్ ఫేస్ డెట్ డిస్ట్రెస్. సో ఇది ఎక్స్ట్రా $100 బిలియన్ ఉంది కదా కరెంట్ ఈసారిది. ఇది ఎందుకు అనంటే డెవలపింగ్ కంట్రీస్కు. ఓకే. అభివృద్ధి చెందుతున్న దేశాలు. ఏ దేశాలు అవి? రుణ ఊబిలో చిక్కుకుపోయినాయి, లైక్ శ్రీలంక లాగా.
ఎక్స్ట్రా $100 బిలియన్ ఆ దేశాలకు అనమాట, రుణ ఊపిలో చిక్కుకుపోయిన దేశాలు. సో బాగా అడుగుతారు, ఎంత అంటే $500 బిలియన్, ఎక్స్ట్రా ఎంత $100 బిలియన్. ఈ ఎక్స్ట్రా ఎవరికి? డెవలపింగ్ కంట్రీస్ ఫేసింగ్ డెట్. ఓకే, శ్రీలంకను గుర్తుపెట్టుకోండి సరిపోతుంది, రైట్. అండ్ నెక్స్ట్ గ్లోబల్ గోల్ ఆన్ అడాప్టేషన్ ఫ్రేమ్వర్క్. సో ఇప్పుడు మనం ఒకటి అనుకున్నాం, అడాప్ట్ చేసుకోవాలి, పాత వ్యవస్థల నుంచి కొత్త వ్యవస్థలను అడాప్ట్ చేసుకోవాలి, దానికి సంబంధించిన ఫ్రేమ్వర్క్ అన్నమాట, ముసాయిదా అనుకోవచ్చు మనం. సో ఏమంటున్నాడు? క్లైమేట్ చేంజ్ అడాప్టేషన్ లైక్ క్లైమేట్ ఇండ్యూస్డ్ వాటర్ స్కేర్సిటీ రిడక్షన్. సో చాలా ఇంపార్టెంట్, పర్యావరణ మార్పు వల్ల కలుగుతూ ఉన్న నీటి కొరతను తగ్గించాలి. మెయిన్ అది. పర్యావరణ మార్పు వల్ల నీటి కొరత ఏర్పడుతుందా? ఏర్పడుతుంది. భూమి బాగా వేడి అయినప్పుడు మనం చుట్టుపక్కల మీరు చూడవచ్చు, మీరు పుట్టి పెరిగిన ప్రాంతాల్లో చిన్నప్పుడు చిన్న చిన్న చెరువులు, వాగులు ఉండేవి, ఇప్పుడు కనపడతలేవు, అన్నీ వెళ్ళిపోయినాయి. సో అలాంటి వాటిని కాపాడుకోవాలి మనం. అవి ఎందుకు వెళ్ళిపోయినాయి? క్లైమేట్ రిలేటెడ్ చేంజ్ వల్ల. సో దానివల్ల పర్యావరణ మార్పు వల్ల మనకు వాటర్ స్కేర్సిటీ, నీటి కొరత తగ్గింపు అనేది వాటిని అడాప్ట్ చేసుకోవాలి, రైట్. ఆ మార్పు చెందకుండా అడాప్ట్ చేసుకోవాలి, అట్లాగే ఉండేట్టు. క్లైమేట్ రెసిలెంట్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ప్రొడక్షన్, పర్యావరణ అనుకూల ఆహార ఉత్పత్తులను, వ్యవసాయ ఉత్పత్తి పద్ధతులను పాటించాలి. అండ్ అదేవిధంగా స్ట్రెంథెనింగ్ రెసిలెన్స్ అగైన్స్ క్లైమేట్ రిలేటెడ్ హెల్త్ ఇంపాక్ట్స్, పర్యావరణం మార్పుతో ఏవైతే ఆరోగ్య సమస్యలు వస్తున్నాయో ఆ ఆరోగ్య సమస్యలను కూడా మనం పరిష్కరించాలి. మ్యాక్సిమం ఆరోగ్య సమస్యలు పర్యావరణ మార్పు వల్ల వస్తున్నవి మనకు. సో గ్లోబల్ గోల్ అడాప్టేషన్. సో ఇందులో మీకు కష్టపడాల్సింది అడాప్ట్ చేసుకోవాలి. ఏం అడాప్ట్ చేసుకోవాలి? వాటర్, ఫుడ్ అండ్ హెల్త్. ఇవే కదా, హెల్త్ బాగుండాలంటే వాటర్, ఫుడ్ బాగుండాలి. ఇవన్నీ కూడా దేనివల్ల ఇబ్బంది పడుతున్నాయి? క్లైమేట్ వల్ల ఇబ్బంది పడుతున్నాయి. వీటిని అడాప్ట్ చేసుకోవాలి మనం, అంతే. వాటరు, ఫుడ్, హెల్త్, ఈ మూడింటిని మనం అడాప్ట్ చేసుకోగలిగితే అదే గ్లోబల్ గోల్ ఆన్ అడాప్టేషన్ ఫ్రేమ్వర్క్. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, పెద్ద కష్టమేం లేదు. వాటరు, ఫుడ్, హెల్త్. క్లైమేట్ వల్ల ఇవేమైనా డ్యామేజ్ అవుతున్నాయి కదా, అవి మనం పక్కన జరిపి మంచివి అడాప్ట్ చేసుకోవాలి. ఉద్గారాలు లేనివి, పర్యావరణ అనుకూలమైనవి మనము అందిపుచ్చుకోవాలి, అడాప్ట్ చేసుకోవాలి, తీసుకోవాలి, స్వీకరించాలి, దత్తత తీసుకోవాలి. అలాంటి ఎన్ని మీనింగ్స్ అని చెప్పుకోవచ్చు, రైట్. అండ్ నెక్స్ట్ ట్రిపుల్ న్యూక్లియర్ ఎనర్జీ. సో చాలా చాలా మంచిది. మనం బొగ్గు మండించడం వల్ల విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చు, పర్యావరణం చాలా నష్టం జరుగుతుంది. అణు విద్యుత్ని కూడా ఉత్పత్తి చేయొచ్చు, పర్యావరణం దెబ్బతింటుంది. కానీ బొగ్గు వల్ల కంటే ఇక్కడ చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి అణుశక్తిని మనం చేయాలి. ఎంత చేయాలి? 3 రెట్లు. ఏ శక్తి అయినా సరే 3 రెట్లు అంటాడు వాడు. సూర్యుడు మనం పొద్దున్న చూసినాం, వాకింగ్ వెళ్ళేటప్పుడు మన రెన్యూబుల్ ఎనర్జీ, పునరుత్పాదక శక్తి ఎన్ని రెట్లు పెరగాల? 3 రెట్లు పెరగాల. అందులో న్యూక్లియర్ ఎనర్జీ ఎంత పెరగాల? 3 రెట్లు పెరగాల. ఇది 2050 కల్లా పెరగాలి, రైట్. సో మరి నెక్స్ట్ పవరింగ్ పాస్ట్ కోల్ అలయన్స్. కోల్, బొగ్గు మంచిదా? కాదు. సో దీన్ని లేకుండా చేసేందుకు ఉద్దేశించింది. PPC, a coalition involving governments, business organizations focus on transiting from unabated coal power to clean energy. సో మీకు ఇక్కడ ఏంది? బొగ్గుకు సంబంధించిన కూటమి. కోల్ అంటే బొగ్గు తెలిసిందే. పాస్ట్ చేసేయాలి, దీన్ని గతం చేసేయాలి. ఇది భవిష్యత్తులో రాకూడదు, వర్తమానంలో రాకూడదు ఇది. సో అందుకోసం పవర్ అన్నమాట. ఇది బ్రేక్ చేసి చదువుకోవడం వల్ల బాగా గుర్తుంది. పవరింగ్ పాస్ట్ కోల్ అలయన్స్ ఇది. సో బొగ్గు కూటమి పాస్ట్ అయిపోవాలి, అందుకు మనకు పవర్ కావాలి. కాబట్టి కోల్, అన్అబేటెడ్ కోల్ పవర్ నుంచి క్లీన్ ఎనర్జీ వైపుకి వెళ్ళాలి. సో మనకు క్వశ్చన్ ఏమని అడుగుతాడు? COP28 సదస్సు సందర్భంగా కింది వాన్లో ఏర్పడిన వ్యవస్థలేవి అంటాడు. PPCA. లేదా COP28 సదస్సు సందర్భంగా PPCA అనేది ఏర్పాటైంది. PPCA ఏంటి అంటే పవర్ పర్చేసింగ్ అని, లేదా ఓకే బొగ్గు నుంచి క్లీన్ ఎనర్జీ, పరిశుద్ధమైన ఎనర్జీ వైపు వెళ్ళాలని అట్లా ఇస్తాడు. మనకు అదే ఆన్సర్ అవుతుంది అనమాట, రైట్. లేదంటే ఎక్స్పాండ్ PPCA అని కూడా అడగవచ్చు. మరి COP28 PPCA వెల్కమ్ న్యూ నేషనల్ చూడండి ఫర్ క్లీన్ ఎనర్జీ ఆల్టర్నేటివ్స్. అంటే ఈ PPCA ఏర్పడింది కదా, వీళ్ళు ఏమంటున్నారు? కొత్త ప్రభుత్వాలు రండి, లేదా కొత్త సంస్థలు రండి, చెప్పండి, ప్రత్యామ్నాయ విద్యుత్ వ్యవస్థల గురించి, ప్రత్యామ్నాయ శక్తి వనరుల గురించి చెప్పండి, మేము ఆహ్వానిస్తున్నాం. మీరు రీసెర్చ్ చేసుంటే మంచిదైతే స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి PPCA చెప్తా ఉన్నది. అయితే ఇండియా ఇందులో చేరలేదు, రైట్. మీకు ఇక్కడ లాజిక్ అవసరం. ఎందుకు చేరలేదంటే
ఫేజింగ్ అవుట్ ఆఫ్ కోల్. ఇందులో చేరితే ఏంటంటే కోల్ని పక్కకు తప్పించాలి. మంచిదే కదా, మరి మనం ఎందుకు చేరడం లేదంటే ఒక్కసారిగా చేరడం ఇండియాకు కష్టం అన్నమాట. ఎందుకు? ఇండియాకు మ్యాక్సిమం మనం కోల్ ద్వారానే సంపాదిస్తూ ఉన్నాం. ఒక్కసారిగా ఆగిపోతే విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా స్తంభించిపోతుంది. దానిపైన ఆధారపడిన వాళ్ళు ఉద్యోగాలు కోల్పోతారు. అందరు నిరుద్యోగులు అవుతారు, వాళ్ళకు ఉద్యోగాలు కల్పించడం కష్టం. ఆల్టర్నేట్లో ఒక్కసారిగా ఆ పరివర్తన చెందడంలో అవసరమైన డబ్బు ఇది. విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోతే పరిశ్రమలు మూతబడిపోతాయి, అక్కడ నిరుద్యోగం పెరుగుతుంది. నిరుద్యోగం పెడితే పేదరికం పెరుగుతుంది. పేదరికం పెడితే మనకు సోషల్ ఇన్ఈక్వాలిటీస్ పెరుగుతాయి. సోషల్ ఇన్ఈక్వాలిటీస్ పెరిగితే అన్రెస్ట్ పెరుగుతుంది, అశాంతి పెరుగుతుంది. ఉద్యోగం రానప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఉద్యమాలు చేస్తారు, మా హక్కుల కోసం పోరాడతారు, అన్రెస్ట్ అనేది ఉంటుంది. సో ఆ విధంగా జరగకూడదు అన్నమాట. అందుకే చేరలేదు. సో మనము మెయిన్స్లో వచ్చిందనుకోండి, పీపీసీఏలో భారత్ చేరకపోవడానికి కారణం ఏంటి అని అంటే బొగ్గు నుంచి ప్రత్యామ్నాయ వనరులకు దశల వారీగా వెళ్లేందుకు భారత్ సిద్ధం. ఒక్కసారిగా వెళ్ళడం వల్ల నిరుద్యోగము, అశాంతి, పేదరికము, అసమానతలు పెరిగే అవకాశం ఉన్నది. సో కాబట్టి భారత్ దశల వారీగా వెళ్ళడం వైపే మొగ్గు చూపుతుంది, ఒక్కసారిగా కాకుండా. అలాంటి మనం లాజికల్ కంక్లూజన్స్ రాయాలి, రైట్? అండ్ నెక్స్ట్, కోల్ ట్రాన్సిషన్ యాక్సిలరేటర్. యాక్సిలరేటర్ అంటే వేగం చేసేది, ఓకే? వేగాన్ని పెంచేది, త్వరణం చేసేది, త్వరితగతిన వేగం పెంచేది. కోల్ని మార్పు వేగంగా చేసేదన్నమాట. పేరే తెలియజేస్తాను కదా, బొగ్గును స్పీడ్గా తీసేస్తుంది పక్కన. మంచిదే కదా. ఇంట్రడ్యూస్డ్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్ అండ్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఇన్ ట్రాన్సిషన్ ఫ్రమ్ కోల్. సో అంటే బొగ్గు నుంచి నువ్వు బయటకు రావడం కోసం నీకు ఏ డేటా ఉంటే ఆ డేటా షేర్ చేస్తుంది, రైట్? సో ఇప్పుడు పక్కన మన దేశం వాడెవడో బొగ్గును స్పీడ్గా తీసి పడేసి పునరుత్పాదక శక్తి వైపు వచ్చాడు. అడుగుతారు, ఏ టెక్నాలజీ యూజ్ చేసినవరా నువ్వు, బాగుంది అది, రైట్? మాకు కూడా పంచుకో, ఓకే? మంచిది కదా. ఎందుకంటే పర్యావరణం బాగుపడితే నీకు కూడా లేకపోతే నేను ధ్వంసం చేసినా నేనే చెడిపోతాను కాదు, నువ్వు కూడా పోతావు అని చెప్పడం అన్నమాట. అండ్ నెక్స్ట్, చాంప్ అనే మరొక గ్రూప్, కోయాలిషన్ ఫర్ హై అంబిషన్ మల్టీ లెవెల్ పార్ట్నర్షిప్. మల్టీ లెవెల్ పార్ట్నర్షిప్, బహుళ స్థాయిలోని భాగస్వామ్యం. దీనికి హై అంబిషన్, అత్యున్నతమైన లక్ష్యాలు సాధించడానికి బహుళ స్థాయిలో భాగస్వామ్యాలు. సో కింద పనిచేసేవాళ్ళు, వారిపైన పనిచేసేవాళ్ళు, అన్ని స్థాయిల్లో అన్నమాట. మీరు కూడా ఇప్పుడు హై అంబిషన్ పెట్టుకున్నారు, గ్రూప్ 1, గ్రూప్ 2. గ్రూప్ 1, గ్రూప్ 2 మీరు పెట్టుకున్నప్పుడు ఉన్నతమైన లక్ష్యాలు సాధించాలని ఖచ్చితంగా మీ చుట్టూ మీ ఏదైనా గ్రూప్ ఉంటే వాళ్ళు కూడా సీరియస్ ఆస్పిరెంట్స్ అయి ఉండాలి. ఒక్కడు అందులో బొగ్గులా ఉన్న అందరు బొగ్గే, రైట్? బొగ్గు అని అంటే ఫేజ్ అవుట్ చేయాలి, అలాంటి వాళ్ళని మనం పక్కన పంపించేయాలి. అందరూ సూర్యుడిలాగా వెలుగుతూనే ఉండాలి, పునరుత్పాదక శక్తి వైపు. ఇది కూడా అంతే. ఒక దేశం వాళ్ళందరూ సౌరశక్తి కదా, నేను ఒక్కడిని బొగ్గుతో శక్తిని వినియోగిస్తా అంటే కుదరదు. ప్రతి ఒక్కడు బొగ్గుతోటి శక్తిని వినియోగించకూడదు. సౌరశక్తియో పవన శక్తియో మంచిది, ఒక్కడు వినియోగించినా ఆ డ్యామేజ్ అందరికీ చేస్తుంది, వాని ఒక్కనికే కాదు. గ్రూప్లో కూడా 4-5 ఉంటే అందరూ సీరియస్ ఆస్పిరెంట్స్, అందరూ సూర్యుళ్ళే. ఒక్కడు బొగ్గైనా అందరు బొగ్గే ఇక, రైట్? సో అలా ఉన్నత లక్ష్యాలు ఉన్నాయి వీళ్ళకు అన్ని స్థాయిల్లో. 65 నేషనల్ గవర్నమెంట్స్, ఇంతకుముందు 66 చూసినాం మనం, ఇక్కడ 65 సైన్ చేసినారు. ఎన్హాన్స్ కోఆపరేషన్ గవర్నమెంట్స్ ఇన్ క్లైమేట్ చేంజ్, పర్యావరణ మార్పు వ్యూహాలకు సంబంధించి ఎన్ని దేశాలు, చాంపులో చేరిన దేశాలు ఎన్ని అంటాడు? 65. ఇక్కడ మనకు 66 ఉన్నాయి, ఓకే? మనకు 66 ఉన్నాయి, ఓకే? వీ హ్యావ్ సీన్ ద 66. గ్లోబల్ కూలింగ్ ప్లేడ్జ్, గ్లోబల్ ఫ్రిడ్జ్ అని అనుకున్నాం మనం. గ్లోబల్ కూలింగ్ ప్లేడ్జ్లో 66 ఉన్నాయి, ఇక్కడేమో మనకు 65 ఉన్నాయి. నంబర్స్ బాగా గుర్తుపెట్టుకోండి, రైట్? అండ్ నెక్స్ట్, బిల్డింగ్ బ్రేక్ త్రూ ఇనిషియేటివ్ అంటే చొరవ తీసుకోవడం ద్వారా మనం ఇప్పటిదాకా ఉండే ఇబ్బందులను బ్రేక్ చేయడం అన్నమాట. ద గోల్ ఆఫ్ బిల్డింగ్ బ్రేక్ త్రూ ఇనిషియేటివ్ టు మేక్ నెట్ జీరో ఎమిషన్స్ అండ్ రెసిడెంట్ బిల్డింగ్స్ ఇన్ ద న్యూ నార్మల్ బై 2030. సో 2030 నాటికి ఏవైతే మనము శూన్య ఉద్గారాలు సాధించడానికి అడ్డుగా నిలబడుతున్నాయో వాటిని బ్రేక్ చేసేయాలి అని చెప్పి ఇది ఒకటి తీసుకొని వచ్చినారు. మరి దీన్ని ఎవరు ముందుకు నడిపిస్తున్నారు అని అడుగుతాడు. బిల్డింగ్ బ్రేక్ త్రూ ఇనిషియేటివ్ని ఎవరు ముందుకు తీసుకెళ్తున్నారు అని. ఫ్రాన్స్, మొరాకో, ఇవి కోఆర్డినేటెడ్ ద అంబ్రిల్లా ఆఫ్ యుఎన్ఈపి అంటే ఐక్యరాజ్య సమితి మనకు పర్యావరణ
కార్యక్రమం. వీళ్ళు ఒక పెద్ద అంబ్రిల్లా లాగా ఉన్నారు. ఈ అంబ్రిల్లాను ముందుకు తీసుకెళ్తున్న వాడు ఫ్రాన్స్ వాడు, మొరాకో వాడు అనమాట. సో మరి దీన్ని ఎవరు హోస్ట్ చేస్తున్నట్టే గ్లోబల్ అలయన్స్ ఫర్ బిల్డింగ్స్ అండ్ కన్స్ట్రక్షన్స్, గ్లోబల్ ఏబీసీ అనే సంస్థ ఉంది. వీళ్ళందరూ కలిసి దీన్ని అడుగుతారు. ఇండియాని అడగవచ్చు, మీరు నెట్ జీరో ఎమిషన్స్ కావాలి, ఇందులో జాయిన్ కావండి, మీకేం అడ్డుంది అంటే మాకు నిరుద్యోగం ఇవన్నీ వస్తాయి, బొగ్గును ఒకసారిగా తీసేస్తాం, అది బ్రేక్ చేద్దాం. ఓకే, బ్రేక్ చేద్దాం, అందరికీ ఉద్యోగాలు వచ్చేలా చూద్దాం, మనకు ఉద్యమాలు రాకుండా చూద్దాం, పేదరికం జరగకుండా చూద్దాం, సోషల్ ఇంట్రెస్ట్ పెరగకుండా చూద్దాం. అట్లయితే మీరు వస్తారా ఈ గొడుగులోకి? వస్తా దా అంటారు, చోటిస్తారు అనమాట. నేను ఇప్పుడే రాలేను, మెల్లిమెల్లిగా వస్తా అంటే లేదు చూడు, అదేదో బ్రేక్ ఏదైతే అడ్డం ఉందో బ్రేక్ చేద్దాం కుదిరితే అని అంటాడు అనమాట. ఓకే, సో బాగా ఇంపార్టెంట్, లక్ష్యాలపైన క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ మరి మనకు భారతదేశం ఈ క్లైమేట్ యాక్షన్లో భారతదేశం ఏమేమి అంశాలను ప్రస్తావించింది అని చెప్పి అడగొచ్చు అనమాట. నెక్స్ట్ మనకు గ్లోబల్ రెన్యూబుల్స్ అండ్ ఎనర్జీ ఎఫిషియన్స్ ప్లెడ్జ్. సో ప్రపంచవ్యాప్తంగా పునరుత్పాదక శక్తి అండ్ శక్తిని మరింత సమర్థంగా మార్చడం. సో ఈ గ్రూప్ ఏదైతే ఉందో ఇందులో ఇండియా మనకు జాయిన్ కాలేదు. సో కారణం ఏంటంటే అన్ఈక్వల్ బర్డన్స్ ఆన్ నేషన్స్, అంటే వివిధ దేశాలపైన భారం వేస్తున్నారు. ఆ భారం వేయడం అన్నది అన్ని దేశాలపైన సమానంగా లేదు, అసమానంగా ఉండే ఈ భారాన్ని భారత్ వ్యతిరేకించింది. రైట్, అండ్ స్టార్టింగ్ మనం దీంతోటే మన సెషన్ స్టార్ట్ చేసినాం, లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ అని చెప్పి. ఓకే, లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ ఇది స్టార్ట్ కావడమే దీంతోటే స్టార్ట్ అయింది. అయితే వరల్డ్ బ్యాంక్ టెంపరీ మేనేజ్మెంట్ ఎవరికి ఇచ్చినాం? మనం వరల్డ్ బ్యాంక్కి ఇచ్చినాం, చెప్పినాను ఆల్రెడీ, ఒక 4 సంవత్సరాల్లో చెప్పినారు. మరి అంత టెంపరీగా ఇవ్వడాన్ని భారత్, చైనా రెండు కూడా వ్యతిరేకించినాయి అనమాట. అందుకే మేము కంట్రిబ్యూట్ చేయము అని చెప్పినాయి. రైట్, సో ఇండియా ఎందులో కంట్రిబ్యూట్ చేయట్లేదు, ఎందులో చేరడం లేదు, ఈ కోణంలో మనకు క్వశ్చన్స్ అనేవి వస్తాయి. మరి భారతదేశం ఎందులో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నది? ఈ కాప్ సదస్సులో భారతదేశం పాత్ర, గ్లోబల్ రివర్ సిటీ అలయన్స్ చాలా ఇంపార్టెంట్. మనది ఎక్కడైతే పార్టిసిపేట్ చేస్తుందో వాటిపైన ఫోకస్ చేస్తారు. నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా దీనికి నేతృత్వం వహిస్తుంది. సో కాప్ 28లో మనం స్టార్ట్ చేసినాం గ్లోబల్ రివర్ సిటీస్ అలయన్స్, నదులను మనం మెరుగుపరచుకోవాలి, అందులో ఇది మనం జాయిన్ అవుతున్నాం. సో మనకు 275+ గ్లోబల్ రివర్ సిటీస్ ఇందులో చేరుతున్నాయి అనమాట. లైక్ మిసిసిప్పి, అమెరికాలో మిసిసిప్పి ఆ నదీ వ్యవస్థ వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు దీంట్లో. సో 11 దేశాల వాళ్ళు ఇందులో ఉన్నారు. అండ్ వీళ్ళందరూ ఏం చేస్తారు, నదులను ఏ విధంగా పరిరక్షించుకోవాలి, ఏ విధంగా నదులకు మేలైనది జరుగుతుంది. సో మన భారతదేశంలో మొదలు అత్యంత పెద్ద ప్రాబ్లం ఏంటంటే నదులను కాపాడుకోవాలి. మీరు ఈజీగా ఏ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. సో తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి మనకు ఈ స్విట్జర్లాండ్లో పర్యటించి మూసీ నదిని ప్రక్షాళన కోసం ఆయన చాలా తిరిగారు, చాలామందిని కలిశారు. అక్కడి నుంచి స్టార్ట్ చేయండి అంటే అన్ని నదులను ప్రక్షాళన చేయాలి. ఇది మనం గుర్తుపెట్టుకోవడం కోసం మాత్రమే నేను ఇచ్చిన ఉదాహరణ. మనది అన్నప్పుడు మనకు గుర్తుంటుంది. మూసీ నది అనేది బాగుపడడం 2 తెలుగు రాష్ట్రాలకు ప్రయోజనం. మూసీ నది వెళ్ళి ఎక్కడ కలుస్తుంది? కృష్ణాలోనే కదా. కృష్ణా అనేది 2 రాష్ట్రాలకు సంబంధించింది. కాబట్టి నదులను దీన్ని బాగు చేయాలంటే ఈ అలయన్స్లో చేరడం వల్ల సాంకేతిక పరిజ్ఞానమైన సహాయం అందుతుంది, ఆర్థికపరమైన సహాయం కూడా అందవచ్చు. రైట్, సో గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్, మన పర్యావరణం నదులైపోయినాక చెట్లను కాపాడుకోవాలి కదా. సో ఇనిషియేటివ్ ఎయిమ్స్ టు క్రియేట్ గ్లోబల్ ట్రేడ్ ఫోరం ఫెసిలిటీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్నోవేటివ్ ఎన్వైరన్మెంట్ ప్రోగ్రామ్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్. సృజనాత్మకంగా ఉండే పర్యావరణ కార్యక్రమాలను పరస్పరం పంచుకోవడం అన్నమాట. సో ఆ విధంగా మనకు గ్రీన్ క్రెడిట్, మనం చెట్లను పెంచాలి, తక్కువ డబ్బుతో ఏ విధంగా చేయాలి, దీని ద్వారా వస్తుంది. మన క్రెడిట్ ఇనిషియేటివ్ లాంచ్డ్, ఇది భారతదేశం ప్రారంభించిన లైఫ్ అనే మిషన్ తోటి ఇది అలైన్ అయిందనమాట. రైట్, నెక్స్ట్ లీడ్ IT 20, దీన్ని కూడా లాంచ్ చేసినారు. ట్రాన్స్ఫర్ ఆఫ్ లో కార్బన్ టెక్నాలజీ అండ్ ఫైనాన్సెస్ టు ఎమర్జింగ్ ఎకానమీస్. సో తక్కువ కార్బనాలను గ్రీన్ హరితవాయు ఉద్గారాలను కార్బన్ ఉద్గారాలను విడుదల చేసే సాంకేతిక పరిజ్ఞానం, ఇందులో కూడా భారత్ చేరింది. ఇలా చేరే వాళ్లకు అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థిక సహాయము, సాంకేతికపరమైన సహాయం, టెక్నాలజీ, ఆర్థిక సాయం అందిస్తారు, సాంకేతిక సాయం అందిస్తారు. లీడ్ IT 20 దేనికి సంబంధించింది అంటాడు. సో గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ గ్రీన్ డెవలప్మెంట్ బ్యాంక్. సో ప్యాక్ట్ అనమాట, బ్యాంక్ కాదు ప్యాక్ట్, ఒప్పందం.
సో ఇట్ ప్రొవైడ్స్ pathways ఆఫ్ నేషన్స్ ఇన్ their జర్నీ టువర్డ్స్ అచీవింగ్ ఎనర్జీ, క్లైమేట్, ఎన్వైరన్మెంట్, డిసాస్టర్ రిలేటెడ్ రిలేటెడ్ అబ్జెక్టివ్స్. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే పర్యావరణము, అదేవిధంగా విపత్తు నిర్వహణ వ్యవస్థలను, వీటన్నిటిని కూడా మనం మెరుగ్గా చేసుకోవడం కోసం ఈ ఒప్పందం గ్రీన్ డెవలప్మెంట్ ప్యాక్ట్ అని అంటాడు. సో గ్లోబల్ రెన్యూబుల్ ఎనర్జీ 3 రెట్లు చేయడాలంటే దీన్ని తీసుకొని వచ్చినారు. మనం ఇంతకుముందు చూసాం పునరుత్పాదక శక్తి ఆ 8 లక్షలు ఉన్నది, 8 లక్షల్లో ఒకటేంది 3 రెట్లు పెరగాలి. 3 రెట్లు పెరగడం కోసం ఏ వ్యవస్థ, ఏ ఒప్పందం ఉంది అని అంటాడు. గ్రీన్ డెవలప్మెంట్ ప్యాక్ట్ అనేది వచ్చింది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకా ఇదే ప్రోగ్రాంలో మనం అదర్ ఇష్యూస్ చూస్తే గాన భారతదేశము ఓకే యునైటెడ్ నేషన్స్ ప్రారంభించిన రేస్ టు రెసిలెన్స్లో జాయిన్ అయింది. ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే ఒక కార్యక్రమం ఇది. రేస్ టు రెసిలెన్స్లో భారతదేశము చేరింది. నెక్స్ట్ సో ఇదేంటి, నాన్ స్టేట్ యాక్టర్స్, ఇన్వెస్టర్స్, బిజినెస్, సిటీస్ అంటే ప్రభుత్వంతో సంబంధం లేని వాళ్ళు అనమాట. సో క్వశ్చన్ నేరుగా ఇది అడుగుతాడు, రేస్ టు రెసిడెన్స్ ఎవరుంటారు అని. ప్రభుత్వం ఉండదు, ప్రభుత్వేతరులు ఎవరు అయ్యవచ్చు, లైక్ మనకు ఇన్వెస్టర్స్ పెట్టుబడిదారులు అయి ఉండొచ్చు, వ్యాపారస్తులు, నగరాలు చేరొచ్చు, ప్రాంతాలు చేరొచ్చు, పౌర సమాజాలు. ప్రభుత్వాలు ఏం చేయరు. రేస్ టు రెసిలెన్స్ అంటే పర్యావరణం మెరుగు కోసం ఒక పోటీ అన్నమాట. ప్రతి ఒక్కడు ఎవరైనా చేరొచ్చు. ఓకే, సో వల్నరబుల్ కమ్యూనిటీస్ టు ద ఇంపాక్ట్స్ క్లైమేట్ చేంజ్. సో వెనకబడిన వర్గాలు వారిపైన ప్రభావం ఎక్కువ పడుతుంది పాపం, రైట్. ఏది పర్యావరణ మార్పు ప్రభావం ఎక్కువ వారిపైన పడుతుంది, వాళ్ళని రక్షించాలి. అందుకోసం రేస్ టు రెసిలెన్స్. అండ్ ఇది 2020లో ఎస్టాబ్లిష్ చేసినారు, క్లైమేట్ కోసం పనిచేస్తుంది. నెక్స్ట్ క్లైమేట్ సెంటర్ ఫర్ సిటీ, C-Cube అంటాడు. సో ఇందులో మన హౌసింగ్ అండ్ అర్బన్ మినిస్ట్రీ ఇది ముఖ్యమైన రోల్ని ప్లే చేయబోతా ఉన్నది. క్లైమేట్ సెంటర్ ఫర్ సిటీస్, నగరాలలో పర్యావరణ కేంద్రాలు ఏర్పాటు చేయడంలో మన భారతదేశంలో ఏ మంత్రిత్వ శాఖ ఉన్నదంటే గృహ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉన్నది. అండ్ ఇంకా ఇవే కాకుండా దుబాయ్ ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పవర్ ప్రాజెక్టును COP28లో లాంచ్ చేసింది. సో మరి 15.78 బిలియన్ల పెట్టుబడితో దీన్ని తీసుకొని వచ్చినారు. 950 మెగావాట్ల ప్రాజెక్ట్ అన్నమాట. హైబ్రిడ్ టెక్నాలజీని యూజ్ చేయబోతున్నది. హైబ్రిడ్ టెక్నాలజీ అంటే మోర్ దాన్ వన్, సోలార్ పవర్, విండ్ పవర్, ఇంకా వేరే పవర్స్ అన్నమాట. 600 megawatts a parabolic basin complex, 100 megawatts CSP tower, 250 megawatts photovoltaic solar panels. ఈ విధంగా మోర్ దాన్ వన్ సోర్స్ ఆఫ్ పవర్ అన్నమాట. ఇవి మొత్తం 950, 600, 250, 100 మొత్తం 950. ఈ 3 పవర్స్ కలిపితే ప్రపంచంలోనే అతిపెద్దది ఎక్కడ వచ్చింది అని అడుగుతాడు. దుబాయ్లో వచ్చింది, రైట్. అండ్ అదేవిధంగా గిన్నీస్ రికార్డ్ ప్రకారం ఈ ప్రాజెక్ట్ని అత్యంత ఎత్తైన సోలార్ టవర్గా రికార్డ్ చేశారు. 263.126 మీటర్స్ ఉన్నదన్నమాట. అండ్ లార్జెస్ట్ థర్మల్ ఎనర్జీ స్టోరేజ్ కెపాసిటీ 5907 మెగావాట్ అవర్స్. సో ఇంత నిల్వ ఉంచుకుంటుంది. ఓకే, 44 చదరపు కిలోమీటర్ల మేర ఇది విస్తరించి ఉంది. సో 70,000 హీలియోస్టాట్స్ ఓకే ఈ సూర్యుడి మూమెంట్ని ట్రాక్ చేసి ఇంత విస్తీర్ణంలో సూర్యుడి మూమెంట్ని ట్రాక్ చేస్తూ ఈ విద్యుత్ని ఉత్పత్తి చేస్తూ ఉంటుందన్నమాట. అంత పెద్ద ప్రాజెక్ట్ ఇది. అండ్ అదేవిధంగా క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఈ సందర్భంగా రిలీజ్ చేశారు. పర్యావరణ మార్పు సూచి అందులో ఓకే మరి భారతదేశం 7వ స్థానంలో ఉన్నది. ఓకే, 7వ స్థానంలో ఉన్నది. ఓకే, హైయెస్ట్ పర్ఫార్మెన్స్, మెరుగైన పనితీరు వాళ్ళల్లో టాప్ 10లో మనం ఉన్నాం అన్నమాట. ఓకే, టాప్ 10లో ఉన్నాం. అండ్ అదేవిధంగా ఇండియా మెయింటైన్స్ టాప్ 10 పొజిషన్ 5th year in a row. వరుసగా 5 సంవత్సరాలు టాప్ 10లో ఉన్న దేశాల్లో భారతదేశం ఒకటి. వరుసగా మనము 5 సంవత్సరాల పాటు టాప్ 10లోనే ఉంటున్నాం. అంటే పర్యావరణంగా మనం మంచి నిర్ణయాలు తీసుకుంటున్నాం అని చెప్పుకోవచ్చు. అండ్ అదేవిధంగా మరి బీహార్ రాష్ట్రం ఒక గంతం దక్కించుకుంది. మనకు రికగ్నిషన్ ఫర్ ఎఫారెస్టేషన్ ఎఫర్ట్స్ అండర్ ద జల్ జీవన్ హరియాలి అభియాన్. సో మనకు జల్ జీవన్ హరియాలి అభియాన్ అని చెప్పి బీహార్ రాష్ట్రం అమలు చేసింది. సో ఇందులో ప్రశంసలు పొందిందనమాట. అంటే అడవులు నరికివేయకుండా అడవుల విస్తీర్ణాన్ని పెంచుకుంటూ వచ్చింది. సో నేరుగా అడుగుతాడు. ఓకే, కాప్ సమ్మిట్లో భాగంగా
అడవులను పెంచడము, నీటి సంపద నిర్వహణతో అవార్డును పొందిన భారతదేశపు రాష్ట్రం ఏది? బీహార్ రాష్ట్రం పొందింది. అదేవిధంగా బీహార్ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, బిఎస్పిసిబి అంటే బీహార్ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అండ్ యుఎన్ఈపి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఎందుకు? లో కార్బన్ డెవలప్మెంట్ పాత్వేస్ ఫర్ ద స్టేట్, తక్కువ కార్బన్ ఉద్గారాలు చేసే ఒక మార్గాన్ని రాష్ట్రానికి తెలియజేస్తుంది. సో మనకి ఇంకా ఏమడగవచ్చు క్వశ్చన్, తక్కువ కార్బన్ని ఉత్పత్తి చేయడం కోసం లేదా కార్బన్ ఉద్గారాలు తగ్గించడానికి యుఎన్ఈపితో ఏ భారత రాష్ట్రం ఒప్పందాన్ని కుదుర్చుకున్నది? బీహార్ రాష్ట్రం కుదుర్చుకున్నది. రైట్. సో ఇవి మనకు COP28కు సంబంధించిన అంశాలు. రైట్. సో మొత్తం సమగ్రంగా ఒకే సెషన్లో అందించడం. దయచేసి ఈ వీడియోని అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకునేవారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆంధ్రప్రదేశ్ టెట్ 2022లో ఎస్ ప్రభంజనం సృష్టించి 1000కి పైగా ర్యాంకులు సాధించిన ఏకైక సంస్థ ఎస్ పబ్లికేషన్స్.